హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు. ఈరోజైతే మనం దోసకాయ పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకుందాం చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక దోసకాయ తీసుకుందామండి. అందులోకి ఒక 20 మిర్చీల దాకా తీసుకుందామండి, పచ్చిమిర్చీలు. ఇలా అయితే దోసకాయ వలిచేసుకొని పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే దోసకాయ అయితే పోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పచ్చడిలోకి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితేనే చాలా అంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చింతపండు దానికి పట్టి ఆ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందామండి, స్టవ్ వెలిగించుకొని. ఇంకా ఆయిల్ అయితే పోసుకుందామండి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందామండి. ఒక స్పూన్ అయితే సరిపోయిద్ది. మిర్చీలు అయితే 20 మిర్చీలు తీసుకున్నాం కదండి, పచ్చిమిర్చీలు. అవి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులోకి ధనియాలు ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకుందామండి. అందులోకి ఇంకా ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇవి మూడైతే కొంచెం ఫ్రై అయితే చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అందరికీ నచ్చేలాగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా నా స్టైల్లో అయితే చేసుకోండి. చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే నచ్చుద్ది. ఆ తర్వాత మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారు. ఈరోజైతే నేను స్పెషల్గా దోసకాయ పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే, నాకైతే కామెంట్ బాక్స్లో ఒకరు సెండ్ చేశారండి, దోసకాయ పచ్చడి చేయండి అని. అందుకనేసి చేస్తున్నాను, స్పెషల్గా వాళ్ళ కోసమే చేస్తున్నానండి. ఇంకా మీకు కూడా ఏదైనా కర్రీ కానీ రెసిపీ కానీ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరీగా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకైతే పచ్చిమిర్చి అయితే పక్కకు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఇంకా ఒక 3 అయితే వంకాయలు అయితే కట్ చేసుకొని ఆయిల్లోకి అయితే ఇంకా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే గ్రేవీ కోసం అండి, గుజ్జు రావడానికి మాత్రమే. మీకైతే ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ వంకాయ అన్నది. కాకపోతే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా ఇవి కూడా మగ్గిన తర్వాత ఇంకైతే పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, ఇంకా అందులోకి అయితే ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నామండి. ఇంకా 1.5 స్పూన్ దాకా, టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నామండి. ఇంకా అందులోకి నేనైతే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. పచ్చళ్ళలోకి మనకి ఎంత అయితే సరిపోయిద్దో అంత అన్నమాట. ఇంకా అది నానబెట్టుకున్న తర్వాత అదైతే మిక్సీ జార్లో వేసేసి ఒకసారి అయితే పేస్ట్ చేసేసుకుందామండి. ఒకసారి పేస్ట్ అయిన తర్వాత అందులోకి మనం దోసకాయ ముక్కలు అయితే కొన్ని వేసుకోవాలండి, అన్నీ కాదు, కొన్ని అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్. ఇంకా ఇలాగైతే మనకైతే పేస్ట్ వచ్చింది కదండి, ఇదైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకా మనం అయితే వంకాయలు అన్నది ఫ్రై చేసుకున్నాం కదండి, ఇంకా ఇప్పుడైతే ఆ వంకాయలు కూడా వేసేసుకొని అందులోకి ఇంకొంచెం దోసకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకా ఇవి కూడా మిక్సీ అయిన తర్వాత ఇంకా ఇవి రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకే మనం అయితే దోసకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఇలా ముక్కలుగా వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం పేస్ట్ చేసుకోకండి, బాగోదు.
ఇలాగా కొన్ని అయితే ముక్కలు ఉండాలి, కొన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఆ ముక్కలకి ఆ పచ్చడి మొత్తం ఆ పేస్ట్ అన్నది తగిలి చాలా అంటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ముక్కలు తింటున్నప్పుడు భలే బాగుంటాయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా మీకే నచ్చుద్ది. అయితే ఇంకైతే పోపు పెట్టేసుకుందామండి. పోపులోకి అయితే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకే ఓ 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకా ఓ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుందాం. అందులోకే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా ఇందులోకి అయితే ఒక 4 ఎండుమిర్చి అయితే ముక్కలు చేసేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా అయితే దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా ఇంతేనండి, పోపు అయితే సిద్ధమైపోయినట్టే. ఇంకా ఇదైతే ఈ పోపు ఆ పచ్చళ్ళలోకి అయితే వేసేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనమైతే పోపు అయితే పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన ఏమైనా ఉన్నా సరే పోయిద్దన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఇలాగైతే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. నా స్టైల్లో అయితే దోసకాయ పచ్చడి అయితే ఇలాగే బాగుంటుంది. ఇలాగే ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు మీకు కూడా నచ్చిద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మనం తప్పకుండా అయితే నేనైతే ట్రై చేస్తానండి, మీరు చెప్పిన విధంగా చేద్దామంటే. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి ఇలాగా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి అయితే చేయండి ఫ్రెండ్స్, చేసి తినండి, మీరే చెప్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఇకైతే రెసిపీ అయితే సిద్ధమైపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.